సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల వివరాలను దరూరి యోగానందాచార్యులు ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11న పారువేట కార్యక్రమంతో ముగుస్తాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గోదాదేవి కళ్యాణానికి పట్టు వస్త్రాల సమర్పణపై విచారణ జరిపించాలని, ఎమ్మెల్యే పేరుతో ఇతరులు పట్టు వస్త్రాలు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మన హైదరాబాద్ వాస్తవ్యులు రుద్రంగి కుటుంబ సభ్యులకు ఈ యోగా నరసింహస్వామి ఇంటి దేవుడు అండి. ఇలవేల్పు వారు 4 తరాల నుంచి ఇక్కడ దేవుడు దీవెనలు తీసుకుంటూ తరిస్తున్నారు. వాళ్ళు ఈ 4 తరాల నుంచి ఇక్కడ ఏదో ఒక సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన ఇక్కడ భక్తాంజనేయ స్వామి వారు వెలిచారు యోగా నరసింహస్వామి వారి ముందు. అది పూర్వము అది ఓపెన్ ల్యాండ్లో ఉండి ఎండకు ఉండేది. వారు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రుద్రంగి కిరణ్ గారు వారి తండ్రి రుద్రంగి నారాయణరావు గారి జ్ఞాపకార్థము దానికి ఒక మండపం నిర్మించడం జరిగింది. అభిషేకము, హోమము, యోగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము మరియు హైదరాబాద్ శుక్ల గారి ద్వారా హనుమాన్ చాలీసా పఠనం జరిగిందండి. ఇక్కడ ఈ దేవాలయానికి రుద్రంగి ఫ్యామిలీ వారు ముందు నుంచి అయినా ఇంకా ముందు కాలంలో అయినా అన్ని ఎటువంటి దానికైనా వాళ్ళు ముందు చేసుకోవాలి. ఈ అవకాశం దొరికినందుకు నాకు ఇక్కడ రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు రుద్రంగి వారి ఫ్యామిలీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. అరవపల్లిలో వచ్చిన